హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ప్రస్తుతం ఏపీలో అత్యంత సున్నితంగా ఉన్న ఒక అంశం P4 విధానం. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఈ విధానంతో ధనవంతులు ఆర్ మంచి ఇండస్ట్రియలిస్టులు కొంతమంది సెలెక్ట్ చేసుకున్న పేదవారిని ఆర్ దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఒక పేదవారికి వీరు గైడెన్స్ ఇస్తూ వారిని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా P4 విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అయితే ఈ విధానం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ప్రభుత్వానికి ఒరిగేదేంటి? ఈ విషయాలపై మనతో మాట్లాడే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు నల్లమోతు చక్రవర్తి గారు. వారితో మాట్లాడి దీనిపై మరింత వివరంగా ఒకసారి తెలుసుకుందాం. నమస్తే చక్రవర్తి గారు. నమస్కారం సతీష్ సార్. ఏపీలో మంచి హాట్ టాపిక్ P4 అనే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. దీని మీద అటు లబ్ధిదారులని ఇటు వాళ్ళకి స్పాన్సర్ చేసే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తూ ఇద్దరితో సమన్వయం చేసుకొని లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని అబోవ్ ఇన్కమ్ గ్రూప్ అంటే ఒక అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా వాళ్ళని తీర్చిదిద్దడమే లక్ష్యంగా P4 అనే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఈ P4 విధానం వల్ల వాళ్ళకి లాభమా లేకపోతే వీళ్ళకి లాభమా, వీళ్ళిద్దరినీ కోఆర్డినేట్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఒరిగేది ఏంటి అనేది ఒక క్వశ్చన్. అయితే ఇప్పటికే ట్యాక్సుల రూపంలో కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి ఇస్తూ కూడా మళ్ళీ ఇవన్నీ ఇస్తూ ప్రభుత్వాలేమో వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసము ఉచితాల పేరుతో కట్టిన ట్యాక్సుల్ని పేదలకు పనిచేస్తుంటే ఇంకా వీళ్ళకి వచ్చేదేంటి అనేది ఒక పాయింట్. సో ఇప్పుడు అంటే ముందు దీని గురించి మాట్లాడితే నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద, అందుకని మీ దగ్గరకు రావడం జరిగింది. సో అంటే ఈ P4 విధానం ఏంటి, దాని విధి విధానాలు ఏంటి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుందాం. సో P4లో ముఖ్యమైన ప్రశ్న నాకు ఉంది ఏంటంటే, ప్రభుత్వ భూమిక ఏంటి అనేది. రైట్. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజల మీద పన్నులు విధిస్తుంది. ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమానికి వాడుతుంది. ఎగ్జాక్ట్లీ. ప్రజల సంక్షేమం అంటే రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ని పెంచడానికి ఉపయోగించాలి. సరే, ప్రభుత్వ భూమిక ఏదనేది డీపర్ క్వశ్చన్. రైట్. బట్ పన్నులు వసూలు చేస్తారు, ప్రజల కొరకు ఖర్చు పెడతారు, ఒకటి అది ముఖ్యమైన ప్రభుత్వం. దానికన్నా ముఖ్యమైన ప్రభుత్వ భూమిక ఏంటంటే ప్రజల రక్షణ, ఆత్మరక్షణ, ఆస్తుల రక్షణ. దట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్, ఈస్ ప్రొటెక్టింగ్ పీపుల్స్ లైఫ్స్ అండ్ ప్రాపర్టీ. లైఫ్ అండ్ ప్రాపర్టీ, స్వేచ్ఛా స్వాతంత్రం, లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీ అంటాం. కాకపోతే ప్రభుత్వాలు కాలగమనంలో ఆ లైన్ దాటి సంక్షేమ పథకాలు, ప్రజల సంక్షేమం, ప్రజల జీవితాలు బాగు చేస్తాం అనే ధోరణిలో, ప్రత్యేకంగా సోషలిస్ట్ విధానాల్లో ఏంటంటే ధనికులు మరింత ధనవంతులు అవుతుంటారు. కాబట్టి ఆ ధనాన్ని తీసుకొచ్చి రీడిస్ట్రిబ్యూషన్, ఇట్లాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తాయి. స్వచ్ఛంద సంస్థలు ఏమన్నా ఇప్పుడు ఈ P4 లాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు చేస్తాయి. ఏది ఒక NGO ఫామ్ చేసి కొందరు దాతలు ఉంటారు, బీద వాళ్ళకి చదువులు చెప్పిస్తూ ఉంటారు, లేకపోతే అన్నదానం చేస్తూ ఉంటారు, ఇంకోటి. దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర ఉండదు. సో P4కున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, దీంట్లో ప్రభుత్వ భూమిక ఏంటి, ఇది ప్రభుత్వం చేయాల్సిన కార్యమా అంటే నాకు అంతుపట్టని విషయం ఏంటంటే, ఎందుకు దీనివల్ల ఐ డోంట్ నో వేర్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్. నిధులు ఇస్తున్నారా, నిధులు సమకూరుస్తున్నారంటే లేదు. సో దే ఆర్ యాక్టింగ్ జస్ట్ లైక్ ఎన్జిఓ. లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మాత్రం చెప్పగలుగుతున్నారు, బెనిఫిషరీస్ని. అదే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. బెనిఫిషరీస్ని ఎంపిక చేస్తారు, లేకపోతే డబ్బున్న వాళ్ళని తీసుకొచ్చి అనుసంధానం చేయడం, బేసికలీ క్రియేటింగ్ దట్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇట్స్ వాట్ ఏ టిపికల్ NGO డస్. దానికి అంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చి దాన్ని ఇప్పుడు మొన్న ఎప్పుడు విజయవాడ వెళ్తే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంటే హ్యూజ్ బిల్ బోర్డ్. ఓకే. దాంట్లో ప్రత్యేకంగా ట్రబ్లింగ్ ఏంటంటే బీదరికాన్ని నిర్మూలిస్తూ ఉంటారు P4 ద్వారా. అసలు హాస్యాస్పదం. అది నా అభిప్రాయంలో జరిగే పని కాదు. బట్ అంత పెద్ద క్లెయిమ్స్, అది కూడా 2029 కల్లా నిర్మూలిస్తూ ఉంటారు. అసలు అది ఈ భారతదేశంలో మనం బీదరికం నిర్మూలించాలంటే డబుల్ డిజిట్ గ్రోత్ ఒక 20 సంవత్సరాలు పెరగాలి. ఇప్పుడున్న గ్రోత్ కన్నా కూడా మనం కనీసం చైనాని అందుకోవాలన్నా కూడా. కాబట్టి ఐ ఫైండ్ ఇట్ వెరీ ట్రబ్లింగ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్
థామస్ పికెటీ అని ప్రపంచ ప్రఖ్యాత ఎకానమిస్ట్, దే హ్యావ్ పబ్లిష్డ్ ఏ పేపర్ ఆన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. అతను మోర్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నవాడు, నేను రైట్ వింగ్. అయినప్పటికీ కూడా అతని డేటా అనాలిసిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అతను చేసిన భారతదేశంలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ఓకే, ఆదాయాల్లో వ్యత్యాసం ఎట్లుందని. ఎప్పుడు చేశారు సార్? ఏ ఇయర్లో? 2024 సంవత్సరం అయింది వచ్చేది. స్టడీ 2023 అయినప్పటికీ లేటెస్ట్. నేను మీకు కాపీ పంపిస్తాను. వాళ్ళు దే డిడ్ ఫ్రమ్ 1922 టు 2023, 100 సంవత్సరాల్లో భారతదేశం ఇన్ఈక్వాలిటీ ఎట్లా మారింది అనేది. సో వాళ్ళు ఇచ్చిన అంచనాల ప్రకారం ఇప్పుడు ఈయనేమంటున్నారు, 10% మంది 20% బీద ప్రజలకు సహాయం చేస్తే ఈ 20% బీద ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు అప్లిఫ్టెడ్, దే విల్ బి అప్లిఫ్టెడ్. మాట సాయం చేయటం వేరు, మాట సాయం మూలంగా అప్లిఫ్ట్మెంట్ జరగదు. మాట సాయం ఏముంది, చాలా ఈజీ. ఉచిత సలహాలు ఇవ్వడానికి పెద్ద పెద్దగా కష్టం. మీరు వెదర్ యూ కెన్ హెల్ప్ ఫైనాన్షియల్లీ, ఆర్థికంగా వాళ్ళ చదువుకి, లేకపోతే వాళ్ళ వ్యాపారానికి. ఇప్పుడు పంచర్ షాప్ ఉందనుకోండి, గాలి మెషిన్ కొనాలనుకోండి, మీరు ఆర్ యూ విల్లింగ్ టు పే ఫర్ ఇట్? పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు, కాన్వెంట్ ఎడ్యుకేషన్లో చదివితే మంచి చదువు వస్తుంది, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ కమ్స్ టు బ్యాక్ టు మనీ. భారతదేశంలోని ధనిక 10% మంది సాలీన ఆదాయం 13.5 లక్షలు. 13.5 లక్షలు సార్, 15 లక్షలు వేసుకోండి. 15 లక్షలు సంపాదిస్తుంటే మీరు దాంట్లో ఎంతమందికి మీరు చేయగలరు? మీ 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 పిల్లల స్కూల్ ఫీజు అంటే ఒక టిపికల్ మిడ్ లెవెల్ ఎంప్లాయీ అనుకుందాం, ఏది టాప్ 10% మాట్లాడు. మీ మీ స్కూల్ ఫీజు, మీ ఆదాయం పెరుగుతూ ఉంటే మీ పిల్లలు ఇంకొంచెం బాగా చదువుకునే స్కూల్లో చేర్పించాలని కోరిక అందరికీ ఉంటుంది. ఇంకొంచెం మంచి కారు కావాలని కోరిక అందరికీ ఉంటుంది. ఇంకొంచెం మంచి ఇల్లు కావాలని కోరిక అందరికీ ఉంటుంది. సో మీకు పోయి ఇంకో 2 కుటుంబాలని అడాప్ట్ చేసుకొని ఇచ్చే అంత సంపద భారతదేశంలో లేదు. ఇప్పుడు అమెరికాలో టాప్ 10%, బాటమ్ 20% అంటే ఏదో అని అర్థం చేసుకోవచ్చు. మనది ఈ రోజుకి మనం ప్రపంచంలో బీదరికంలో, ప్రపంచంలో 195 దేశాలు ఉంటే 195 దేశాల్లో 136వ దేశం మనం. వీఆర్ పువర్ కంట్రీ, బీద దేశం. మోడీ గారు రోజు 4వ అతిపెద్ద ఎకానమీ అంటారు, కానీ మన దేశం 140 కోట్ల మంది ఉన్నారు. మీరు 4వ అతిపెద్ద ఎకానమీని 140 కోట్ల జనాభాతో భాగిస్తే 4 నుంచి 136కు వస్తాం మనం. సో వీఆర్ ఏ పువర్ కంట్రీ. కాబట్టి దీనివల్ల ఏదో మిరకల్స్ జరుగుతాయి అనుకుంటే అంతకంటే పిచ్చితనం ఉండదు. 1. 2, చంద్రబాబు నాయుడు గారు ఇదే స్కీము మొదటిసారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చేశారు. అండ్ యాక్చువల్లీ మీరు వస్తున్నారని మీరు చెప్పారు, దీని మీద మాట్లాడదామన్నారు కాబట్టి చూసా. ఇట్ ఈజ్ కాల్డ్ స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ టువర్డ్స్ స్మార్ట్ ఏపీ, 3SS. ఇప్పుడేమో P4, అప్పుడు S3. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ టువర్డ్స్ స్మార్ట్ ఏపీ. ఏమైంది? అప్పుడేమన్నారు, 2022 కల్లా దేశంలోనే 3వ మోస్ట్ డెవలప్డ్ స్టేట్, 3 హై పర్ఫార్మింగ్ స్టేట్లో 2029కి దేశంలో నెంబర్ 1. అండ్ మీకు గుర్తు, అప్పుడు మహేష్ బాబు సినిమా వాళ్ళందరూ వచ్చారు. ఇదేగా అప్పుడు ఒక సినిమా కూడా వచ్చింది, మహేష్ బాబు సినిమా, శ్రీమంతుడు అనుకుంటా అండి, శ్రీమంతుడేనా? మహేష్ బాబు ఒక విలేజ్ని, తన సొంత ఊరిని అడాప్ట్ చేసుకోవటం, వీళ్ళందరూ చేస్తే ఏమైపోయింది? అది మాట్లాడరేంటి? S3 పోయింది, S3 బై P4 వచ్చింది. మరి S3 పరిస్థితి ఏంటి? S3లో కూడా ఇదే చెప్పారు. యాక్చువల్లీ ఐ వాజ్ లుకింగ్ అప్ వాట్ దే వర్ సేయింగ్. సెక్టర్స్లో పనిచేసే వాళ్ళందరూ వచ్చి దే షుడ్ కాంట్రిబ్యూట్ అనేది, ఎన్ఆర్ఐలు కానీ, ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న వాళ్ళు కానీ. సినిమా ఇక్కడ ఉంది. ఐ ఎంకరేజ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధులు, అదే కదా ఆయన ఇప్పుడు కూడా చెప్పారు. ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ విలేజర్స్, కార్పొరేట్ హౌసెస్, ఫిల్మ్ కమ్యూనిటీ, మీడియా, NGOs, ఎమినెంట్ పర్సనాలిటీస్, ఆల్ ఇండియా ఆఫీసర్స్ అండ్ గ్రూప్ 1 ఆఫీసర్స్ టు జాయిన్ దిస్ మూవ్మెంట్. S3 పోయింది, P4 వచ్చి. నేను అంటే ఆయన ఉద్దేశం మంచిదే, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్. ప్రధానికి ఏది చెప్పినా నెగిటివ్ అంటారు. ఇన్ మై ఒపీనియన్ దిస్ ఇస్ నాట్ గవర్నమెంట్స్ జాబ్. రోడ్ల నిండా మొత్తం పాట్ హోల్సే, వర్షం పడితే మొత్తం రోడ్ల నిండా చెరువులు అయిపోతాయి. ఈ రోజుకి మనకు డ్రైనేజ్ లేదు. ఈ రోజుకి ఇప్పుడు విజయవాడ వస్తే మొత్తం ఓపెన్ సూవేజే కనిపిస్తుంది నాకు ఎక్కడ చూసినా.
24/7 24 గంటల నీళ్ళు మంచినీరు అందించలేని దేశం ఏం దేశం? ఇవన్నీ ప్రభుత్వాలు చేయాల్సినవి. కరెంటు బిల్లులు నింగునంటుతున్నాయి. 14 రూపాయలు. మొన్న ఎవరో కమర్షియల్ మా ఫ్రెండ్ ఎవరో బిల్ పంపిస్తూ 14 రూపాయలు యూనిట్. పోలీస్ స్టేషన్కి వెళ్తే పీక తింటారు డబ్బుల కొరకు. మీకు ఏమి అక్కడ న్యాయం జరగదు. మండల ఆఫీస్కి పోతే రెవెన్యూ ఆఫీసు పీక తింటారు. అసలు నరకమే అనమాట. కరెంట్ కనెక్షను లంచమైంది దొరకదు, నీళ్ళ కనెక్షను లంచమైంది దొరకదు. ఇన్ని సమస్య, ఇవన్నీ ప్రభుత్వం. ఇవన్నీ వదిలేసి S3లు P4లు, మనకి వీఆర్ అభివృద్ధి చెందిన దేశం, మనంతా అంత బాగుంటారు, ఇంక వేరే ఏం చేద్దామని కాదు. అసలు మౌలిక సదుపాయాలే లేవు, బేసిక్స్ లేవు మన దగ్గర. ప్రభుత్వ స్కూళ్ళు పనిచేయవు. ఏమండి, పనిచేసే ప్రభుత్వ స్కూళ్ళు పనిచేయవు. కాస్తో కూస్తో పనిచేసే ప్రైవేట్ స్కూళ్ళని నాశనం చేస్తున్నారు ఇప్పుడు. ఏది దాంట్లో ఫ్రీ సీట్లని తీసుకొచ్చి పెడుతున్నారు. 75% RTE ప్రకారం 75% ప్రైవేటు విద్యార్థులు ఉంటే 25% ప్రభుత్వం పెడుతుంది అంటున్నారు. అసలు అది ఎంత దుర్మార్గమైన ప్రోగ్రామ్ అంటే మంచి స్కూళ్ళని నాశనం చేయటం. పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేస్తే మంచి స్కూల్ ఎందుకు అవుద్ది? దే ఆర్ వెరీ సెలెక్టివ్ ఇన్ చూసింగ్ స్టూడెంట్స్. లేదు, మేము పెట్టిన వాళ్ళని తీసుకొచ్చి పెడతామంటే మీకు అది వర్కౌట్ కాదు. పెట్టి 4 సంవత్సరాల నుంచి ఫీజులు ఇవ్వట్లేరు. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. సో వర్క్ ఆన్ దీస్. అండ్ ఒక పక్క మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నారు, అవి పని చేయట్లేదు అంటున్నారు. సో ఈ గందరగోళంలో ఆ P4 ఏంటో నాకు అర్థం కాదు. బట్ ఐ ఫీల్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ మార్కెటింగ్ థింగ్. బట్ వెన్ యూ పుట్ 2029కి పేదరికం నిర్మూలిస్తాడు, వస్తాడు జగన్మోహన్ రెడ్డి 2029 ప్రచారంలో ఏమైంది అంటాడు కదా. వాట్ ఆర్ యూ థింకింగ్? అసలు ఈ దేశంలో 78 సంవత్సరాల్లో పేదరికం నిర్మూలించలేదు. మనం చిటుక్కున P4 అని 4 ఏళ్ళలో పేదరికం నిర్మూలించడం సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ఒక మధ్యతరగతి ఉద్యోగిని తీసుకుందాం. ఉద్యోగంలో జాయిన్ అయ్యే వయసు అంటే సమయానికి అతనికి ఒక 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు ఉంటాయి. అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు. 27 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ 62 సంవత్సరాలు 65 సంవత్సరాలకు రిటైర్ అవుతారు. 60 సంవత్సరాలకు అంటే దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాల పాటు ప్రతి నెల ఎంతో కొంత ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఇస్తున్నాడు. అతని రిటైర్మెంట్ తర్వాత అతనికి ఆరోగ్య భద్రత ఉందా ప్రభుత్వం నుంచి? సామాజిక భద్రత ఉందా? అవేమీ లేకుండా ఎంతసేపటికి మీరు పని చేయడానికే పుట్టారు, మేము ఉచితాలు పంచడానికి పుట్టామని ప్రభుత్వాలు చెప్తుంటే అది ఎంతవరకు న్యాయం అంటారు మీరు? No, it's not fair. But it's a slightly different topic. సో పన్నులు కడతారని చెప్పారు. బట్ ఇంకో అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ అన్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఇండియాలో. రైట్. చాలామంది అనుకుంటారు మీరు రెగ్యులర్ ఉద్యోగంలో చేరగానే డబ్బులు ప్రతి నెల మీ జీతం ట్యాక్స్లు పోతాయి, ట్యాక్స్తో పాటు ప్రావిడెంట్ ఫండ్ పోతుంది. ప్రావిడెంట్ ఫండ్ కూడా ప్రభుత్వం వాడేసుకుంటుంది. చాలామంది అనుకుంటారు, ఓహో నాకేదో పెన్షన్ ఫండ్ ఉంది, అక్కడే డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నా రిటైర్మెంట్ కూడా ఏం రిటైర్మెంట్ బూడిద. 90% they spend it all. Government uses all the money. ఓకే. మరి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి కదా? ఇస్తామండి. ఓకే. వీళ్ళు పోతుంటారు, వాళ్ళు వస్తుంటారు కదా. మీ పెన్షన్ ఫండ్లో 90% ప్రభుత్వం తినేస్తుంది. ఓకే. ఒక 10% స్టాక్ మార్కెట్లో, వాటిలో ప్రైవేట్ బాండ్లలో కొంచెం పెడతారులేండి కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ గాన్. మీరు ఈ నెల ఒక 25,000 వేస్తే దాంట్లో 20,000 వెళ్ళిపోతాయి. ఓకే. 22,000 దాకా. ఓకే. సో దెర్ ఈజ్ నో పెన్షన్ ఫండ్ ఈదర్. సో ట్యాక్సెస్ గాన్. బట్ ద బ్రాడర్ ఇష్యూ ఈజ్ ఇవన్నీ కట్టిన ఒక ఎంప్లాయీ 15 లక్షలు అంటే ఆ తరహా మిడ్ లెవెల్ మేనేజరు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు ఉన్నవాడు, భార్య పిల్లలు, ఒక ఇల్లు ఉన్నాడు. అసలు ఏముంటాయి ఆడి దగ్గర డబ్బులు? దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ మనీ. ఎవరి దగ్గర ఉంటాయి? టాప్ 1% దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఆయన మొన్న P4 చేసినప్పుడు మెగా కృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టి చేశాడు. వాళ్ళు చేయగలరు, బట్ వాళ్ళు మాత్రం ఎంతమందిని తీసుకురాగలరు? మనం ప్రజల్ని బీదరికంలోంచి బయటకు తీసుకురావాలి అంటే మన ప్రొడక్టివిటీ పెరగాలి, మన ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి పెరిగితేనే సాధ్యం అవుతుంది. వ్యాపారాలు రావాలి, వ్యాపారాలకు ఉన్న అడ్డంకులు తొలగాలి, వ్యాపారాలు లాభాలు సంపాదించాలి. ఎందుకు? లాభమే మళ్ళీ పెట్టుబడి వ్యాపార వృద్ధికి, ఇంకొంతమందికి ఉద్యోగం కల్పిస్తారు, ఇంకొంతమందికి ఉద్యోగం కల్పిస్తారు. దట్ ఈస్ హౌ ద ఎకానమీస్ గ్రో. లాభం వచ్చిందా, నేను పీక తింటా అంటే ఉద్యోగాలు రావు. ఎనీ బిజినెస్ మ్యాన్, మీకు ₹1 కోటి వ్యాపారం ఉంటే దే విల్ వాంట్ 5 కోట్ల వ్యాపారం. మీరు ఏ వ్యాపారస్తుడి దగ్గర పోయి అడిగినా ఏం చేస్తారు అంటే నేను ఇట్లా వ్యాపారం చేస్తాను ఎమ్మటే చెప్తాడు. నా దగ్గర 25 మంది పనిచేస్తున్నారు, మీరు అడగనవసరం. అంటే ఇట్స్ బ్రాగింగ్ రైట్, అంటే గొప్ప, అంటే 25 మంది చెప్పుకుంటాడు, గొప్పగా గర్వంగా చెప్పుకుంటాడు. లేకపోతే 500 మంది పనిచేస్తున్నారు.
రెవెన్యూ 8 కోట్లు 25 కోట్లు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? పెంచాలి. ఏదో సమాజ సేవ కొరకు పెంచాలి అని కాదు, వాళ్ళ స్వలాభంలో వాళ్ళ ఎంపైర్ పెరుగుతుంది, తద్వారా ప్రజలకు మంచిది, ఉపాధి అవకాశం కనిపిస్తుంది. దట్ ఈస్ హౌ వీ షుడ్ డూ. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న స్పెషాలిటీనే వ్యాపారాలు తీసుకురావటం. దాంట్లో అసలు నేను ఎక్కడ ఏమాత్రం తప్పట్ను. ప్రాబబ్లీ భారతదేశంలో వ్యాపారాలు రాష్ట్రానికి తీసుకురావాలని ఒక ఫోకస్డ్ అప్రోచ్ ఉన్న ముఖ్యమంత్రి ఈయన నెంబర్ 1 అనుకుంటాను. ఇట్ ఈస్ మై గెస్. సో అందులో ఎవరు కాదనలేని వాస్తవం. అందులో నేనేం తప్పు పట్టను దాంట్లో. సరే, కొంత పారదర్శకంగా చేస్తే బాగుంటుంది. ఇవన్నీ ఉన్నాయి. అమరావతిలో భూములు ఇస్తున్నారు, దేని ఆధారంగా ఇస్తున్నారు అన్న ఈ ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఐటీ కంపెనీలకు ఇస్తున్నారు భూములు, దేని ఆధారం, కొంచెం పారదర్శకంగా చేస్తే బాగుంటుంది. ఓకే, చాలా బాగుంటాయి, చాలా చేయొచ్చు, కానీ వేరే వాళ్ళు అది కూడా చేయట్లేరుగా. దట్ ఈస్ ద ఇష్యూ. సో దట్ ఈస్ వేర్ వీ షుడ్ క్రియేట్ ఎకనామిక్ యాక్టివిటీ, గివ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వ్యాపారాలు రావడానికి. కర్ణాటకలో పెట్టాలా, తెలంగాణలో పెట్టాలా, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలా అన్న ఆలోచన ఎవరికన్నా ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో పెట్టాలంటే వాళ్ళకి ఆ ఇన్సెంటివ్ ఉండాలి. అండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ వన్. ప్రభుత్వ అడ్డంకులు లేకపోవడం ఇంపార్టెంట్ వన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. రోడ్లు కానీ, పోర్ట్లు కానీ, ఇటువంటివన్నీ, ఎయిర్పోర్ట్లు. సో దట్ ఈస్ హౌ యూ జనరేట్ ఎంప్లాయ్మెంట్, దట్ ఈస్ హౌ యూ రెడ్యూస్ పావర్టీ. బీదరికం తగ్గించాలంటే అది మార్గం. కానీ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ మార్కెటింగ్ థింగ్. సార్, కొంత రాజకీయాల్లో మార్కెటింగ్ చేసుకోవాలి, కానీ when you put specific goals, they get scary. 2029కి పేదరికం నిర్మూలన చేస్తా అంటే గాట్ ఇట్. అంటే నా ఉద్దేశంలో ప్రజలు పని చేసుకొని తమకు కావాల్సిన తన అవసరాలు తీర్చుకునే విధంగా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి. అలా కాకుండా నీకు ఇదిగో ఈ నెలకి ఇంత ఇచ్చేస్తాను, నువ్వు బతికేసాయి అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? దానివల్ల ఎకానమీ పెరుగుతుందా? స్టేట్కి రెవెన్యూ జనరేట్ అవుతుందంటారా? నో, అది బీదరికానికి దారితీస్తుంది. కామన్ సెన్స్ కదా సతీష్ గారు, ఆలోచించండి. సంపద సృష్టి, ధనిక దేశం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 4.5 కోట్లు, తెలంగాణలో 4 కోట్లు. ధనం అంటే ఏం లేదు, మన జీవన ప్రమాణాలు పెరగాలి. అంటే ఏంటి? అందరి దగ్గర ఒక మోటార్ సైకిల్, అందరికి ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక ఇల్లు, ఒక బాగా ఎండలున్న దేశం ఒక ఎయిర్ కండిషనరు, ఫోను, పిల్లలకు చదువులు చెప్పించుకోవటం. అంటే మనందరం పనిచేస్తేనే ఆబ్వియస్గా ఇప్పుడు అందరికి కనీసం మోటార్ సైకిల్ అయితే అందరికి కావాలి కదా. ఇవాళ ఉన్న అందరికి ఫోన్ కావాలి కదా, అందరికి టీవీ కావాలి. అంటే మనందరం మోటార్ సైకిల్ తయారు చేయాలి, టీవీలు తయారు చేయాలి, కార్లు తయారు చేయాలి, స్కూళ్ళు నిర్మించాలి, ఆసుపత్రులు నిర్మించాలి. అంటే మనందరం పనిచేయాలి. ఆబ్వియస్గా పనే సంపద. ధనిక దేశం అంటే ఏం లేదు, మనందరం ఊరికే కూర్చోకుండా పనిచేయాలి. లేదా తేరగా కూర్చొని తింటా అంత బాగుంటుంది. దాన్ని అది గవర్నమెంట్ ఎంకరేజ్ చేయట్లేదు కదా. ట్రాజెడీ. కాకపోతే ఏమంటున్నారంటే, ఇప్పుడు సూపర్ 6 అనౌన్స్ చేశారు పోయినసారి. ఆయన నవరత్నాలు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన సూపర్ 6. తెలంగాణలో కూడా అంతే. రేవంత్ రెడ్డి గారు కూడా లోన్ వేవర్లు, రైతు భరోసాలు, ఫ్రీ బస్సు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు. ఎవరికి పెద్ద ఒకరు మంచి ఒకరు చెడు అని నేనేం అనట్లేదు, అందరూ ఈక్వల్లీ బ్యాడ్. కాకపోతే అంటే నాది ఇక్కడ ఒక క్వశ్చన్, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు స్వతంత్రం వచ్చే మనకి 70 సంవత్సరాల దాకా అవుతుంది. సో ఈ 70 సంవత్సరాల నుంచి కూడా ఉచిత పథకాలను ఏదో ఒక రూపంలో ఉచితాలు ఇస్తూనే వస్తున్నారు. పేదరికం తగ్గిందా? ఉచితాలు తగ్గుతాయా? అంటే ఏదో ఒక రోజుకి ఒక లిమిట్ పెట్టుకొని ఆ రోజుకి ఉచితాలు అనేది తగ్గి ప్రభుత్వానికి వచ్చిన ప్రతి రూపాయిని కూడా ప్రజలకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కావచ్చు, హెల్త్ మీద కావచ్చు, ఎడ్యుకేషన్ మీద కావచ్చు, వీటి మీద కనుక ఇన్వెస్ట్ చేస్తే దాని మీద రిటర్న్స్ మనకి ఎక్కువ వస్తాయి. అలా కాకుండా ఉచితాలే ఎక్కువ పెంచుకుంటూ పోతే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆల్ ద పీపుల్? అదే ఉందండి. ప్లస్ ఉచితాలు ఏమి ఉచితంగా ఇవ్వట్లేరు, ఉచితాలు కూడా ప్రజల డబ్బే. అదే కదా చెప్పేది. మొన్న వింత ఏంటంటే, తల్లికి వందనం 10,000 కోట్లు, దాదాపుగా 10,000 కోట్లు, వాట్ ఎవర్ ద నెంబర్, 10,000 కోట్లు అనుకుందాం, ఈజీ నెంబర్. కరెక్ట్ వారం తర్వాత మద్యం లైసెన్స్లు షాప్స్కి వీటికి ఆప్షన్ చేసి వాళ్ళు చెప్పేది 30,000 కోట్లు వస్తాయంటున్నారు.
ఈ 10,000 అంటే ఈ 30,000 నుంచే కదా మళ్ళీ ఈ 30,000లో మళ్ళీ ఏమి 30కి 30 ఇచ్చినా పర్వాలేదు, పర్వాలేదు, రైట్. 30కి 10 వస్తుంది. ఎందుకు వస్తుందంటే మిగిలింది ప్రభుత్వ ఉద్యోగులు. అసలు ఈ ఉచితాల కన్నా అతిపెద్ద దుర్మార్గం ప్రభుత్వ ఉద్యోగుల దోపిడీ. ఆ జీతాలు ఏంటి, 1,00,000 కోట్లు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే. 90,000 అంటున్నారు, సరే 90,000 1,00,000 మధ్యలో వేరే వెరైటీస్. 1,00,000 కోట్లు అనుకుందాం, ఐఎమ్ జస్ట్ రౌండింగ్ ఆఫ్, ఈజీ మాట్లాడుకోవడానికి సులువుగా ఉంటుంది. మీకున్న 3,00,000 కోట్ల బడ్జెట్లో 1,00,000 కోట్ల ఎంప్లాయీలు తినేశారు, ఇంకో 1,00,000 కోట్లు వడ్డీలకు పోతాయి అటు ఇటుగా, కొంచెం గివ్ ఆర్ టేక్ 10,000 15,000 బిగ్ స్కీమ్. ప్రభుత్వానికి మిగిలింది 1/3. అంటే ప్రజల దగ్గర నుంచి 3,00,000 కోట్లు తీసుకుంటే 1,00,000 వడ్డీలకు పోయాయి, 1,00,000 జీతాలకు పోయాయి, ఇక మిగిలింది 1,00,000 అంటే 30కి 10 వస్తున్నాయి మీకు. సో యు ఆర్ థింకింగ్ యు ఆర్ గెటింగ్, అసలు యూ డోంట్ గెట్ ఎనీథింగ్. సో నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం మీ జోబులో నుంచి దొంగచాటుగా 100 రూపాయలు కొట్టేస్తుంది, చాలా ఘరానాగా ఆర్భాటంతో 10 రూపాయలు ఇస్తుంది. మీరు ఈ 10 రూపాయలు చూసి చాలా సంతోషపడతారు, కానీ ఇక్కడ పోయిన 100 మీరు గుర్తించరు. సో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఉచితాల కన్నా ఇవాళ పెద్ద సమస్య ద సైజ్ ఆఫ్ ద గవర్నమెంట్, ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ దే ఆర్ యూజింగ్, ద నెంబర్ ఆఫ్ ప్రభుత్వం. ఇప్పుడు మొన్న డిఎస్సి అనేదో చేశారు, వాళ్ళ జీతాలు కానీ స్కూల్ టీచర్. ఇప్పుడు హైదరాబాద్లో నేను అనుకోవటం ఓక్ రిడ్జ్లో కూడా ఉండవు ఆ జీతాలు. కుగ్రామంలో ఎక్కడో 1,00,000 రూపాయల జీతం ఇస్తారు, అక్కడ చదువు రాదు మన పిల్లలకి. ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్కి హాస్పిటల్ ఉందనుకోండి, జిల్లాలకు వెళ్తే, గ్రామాల్లో మండలాలకు అక్కడికి వెళ్తే ప్రభుత్వ అసలు పోలేరు మీరు. ఇక అసలు ఇక గత్యంతరం లేదు, చావు బతుకుల మధ్య ఉన్నాం, నా దగ్గర నయా పైసలు లేదంటేనే పోతారు. కొంచెం కూలి చేసుకునే వాళ్ళు కూడా ఓ 25,000 వెనకేసుకునే వాళ్ళు కూడా పోరు గవర్నమెంట్ హాస్పిటల్. ఏవి పని చేయట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయదు, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎవరు ఉండరు, గవర్నమెంట్ స్కూళ్ళు పనిచేయవు. 10,000 కోట్లు తగలబెడుతున్నాం, 30,000 కోట్ల రూపాయలు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఖర్చు చేస్తున్నాం. 30,000 కోట్ల రూపాయలు, చదువు రాదు. మళ్ళా నష్టపోయేది ఎవరు? అందరూ ఎవరిని చూసినా మేము దళితుల కొరకు పోరాడుతున్నాం, బీసీలు, మైనారిటీలు, దళితులు, చదివేదంతా గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళే. 78 ఏళ్ళు అయిపోయింది, ఎవరు ఎదగట్లేరు. టుడే స్టిల్ నేను గ్రామాల్లో దాదాపు 14 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి ఐ నో దళితులు దే ఆర్ నాట్ ఎట్ ద మెయిన్ స్ట్రీమ్ లెవెల్ ఈరోజు కూడా. మరి 78 ఏళ్ళు అయిపోయాయి, మనం రిజర్వేషన్లు ఇచ్చాం, బడ్జెట్లో వాళ్ళకి స్పెషల్ కేటగిరీలు ఇచ్చాం, రకరకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, రిజర్వేషన్లు ఇచ్చాం. ఆ ఒక్క కుటుంబమే పైకి వస్తుంది, మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదు. ఏదో ఒక కుటుంబం అంటే కొంచెం చదువుల్లో ఐఏఎస్లో ఐపీఎస్లో గ్రూప్ 1లో వస్తే వాళ్ళు కొంత పర్వాలేదు, బట్ మిగిలిన వాళ్ళంతా దెర్ ఇస్ నో గ్రోత్. సో దెర్ ఇస్ సంథింగ్ ఫండమెంటల్లీ రాంగ్, అండ్ ఐ ఫీల్ దీస్ ఆర్ ద రిఫార్మ్స్ దట్ షుడ్ హ్యాపెన్. ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ అసలు సగం స్కూళ్ళలో 100 పిల్లలు కూడా లేరు. అవును, సగం కాదు ఇంకెక్కువ, యాక్చువల్లీ 100 పిల్లలు కూడా లేరు. శుభ్రంగా వాళ్ళకి 90,000 ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క విద్యార్థి మీద. ఆ దళిత విద్యార్థులకి ఆ 90,000 ఇవ్వకండి, 50,000 ఇచ్చి ఇష్టం దగ్గర చదువుకోండి, అందరితో పాటు వచ్చిందండి చదువు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వేర్ యూఆర్ స్టడింగ్, హౌ యూఆర్ స్టడింగ్ అండ్ యువర్ బ్యాక్గ్రౌండ్. వై వుడ్ యూ నాట్ ఫైట్? ఇప్పుడు తెలంగాణలో ఆకునూరు మురళి గారు ఉన్నారు, ఆయన నౌ ఈజ్ కమిషనరు ఏదో, ఆయన ఈజ్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదో ఉంది, సమ్ ఇంపార్టెంట్ పోస్ట్. దళితుల సంక్షేమం కోరితే హీ షుడ్ ఆస్క్ ఫర్ దళిత్స్ టు బి స్టడీడ్ ఇన్ కాన్వెంట్ స్కూల్స్. ఆయన ఏమంటారంటే కాన్వెంట్ స్కూల్ అన్నీ మూసేయండి, అందరినీ ప్రభుత్వ స్కూల్లో, అంటే ఆయన రిటైర్డ్ ఐఏఎస్. ఇది అనేది ఏంటంటే 78 ఏళ్ళగా ఐఏఎస్లు ఈ దేశాన్ని ఈ విధంగా నాశనం చేశారు. పనిచేసాయి మూసేయి, పనిచేయని వాటిని అందరికి తీసుకురా. అప్పుడు అవి పనిచేస్తాయని వాళ్ళ అభిప్రాయం. ఎట్లా పనిచేస్తాయండి? ఇప్పుడు మీకు మంచి స్కూల్ అంటే ఏంటి? టీచర్లకి ఉద్యోగ భద్రత ఉండదు. ఎందుకు? నువ్వు మంచిగా చదువు చెప్తేనే ఉద్యోగం, చదువు సరిగ్గా చెప్పకపోతే తీసేస్తాం. గవర్నమెంట్ స్కూల్లో పర్మనెంట్, యూఆర్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్. చట్టం కాదు, రాజ్యాంగం. ఆర్టికల్ 311 సేస్ నో గవర్నమెంట్ ఎంప్లాయీ కెన్ బి రిమూవ్డ్. అని మిమ్మల్ని నువ్వు పని చేసినా చేయకపోయినా నేను ఉద్యోగం నుంచి తినండి, నేను ఎందుకు చేస్తానండి పని? సరే, ఇప్పుడు 4 స్కూళ్ళు ఉన్నాయి, ప్రతి స్కూలు పేరెంట్స్ చూస్తాడు, ఏ స్కూల్లో ర్యాంకులు బాగా వచ్చాయి, ఏ స్కూల్లో మార్కులు బాగా వచ్చాయి, ఏ స్కూల్లో చదువులు బాగా చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఏమీ లేదుగా. ఇప్పుడు బాగా చదువులు రాని స్కూల్కి ఎవరు జాయిన్ చేయరు, ఫీజు రాదు, విద్యార్థులు రాదు, మూతపడుద్ది. స్కూల్ చాలా మూతపడతాయి రెగ్యులర్లీ, ఆల్ ద టైమ్. స్కూల్ మూతపడుతుంటాయి, కొన్ని వస్తుంటాయి. గవర్నమెంట్ స్కూల్లో లేదు, మరి ఎట్లా వచ్చి చదువు?
లేదు లేదు అందరినీ మూసేయండి ప్రైవేట్ స్కూల్లో, అందరినీ గవర్నమెంట్లో వేయండి, చదవచ్చుద్ది అంటారు. రాదు, ఇట్ వోంట్ హ్యాపెన్. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ దట్ ఆర్ ఇవాళ ఈ సంస్కరణలు జరగకుండా భారతదేశం ముందుకు పోవడం అనేది చాలా కష్టం. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం P4 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారో దానివల్ల అంటే అటువంటివి ప్రభుత్వాలు నిర్వహించాల్సిన పథకాలు కాదు, అంతేనా? లేదు సార్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. చూడండి, 2015 స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ టు స్మార్ట్ ఏపీ. రైట్. ఏమైంది ఇది? P4 ఇదే కదా. ఇది అంతే, నథింగ్ విల్ హ్యాపెన్. రాసుకోండి, గ్యారంటీ. ఆర్ నా కమెంట్ ఛాలెంజ్ మీ 2029 మెల్లగా కాలగర్భంలో కలిసిపోద్ది ఇది కూడా. ఓకే. బట్ ఐ జస్ట్ థింక్ గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ ట్రబ్లింగ్ పీపుల్ అండి. ఇవాళ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి కిరసనాయిల మీద పోసుకొని తగలబెట్టుకుంటామని అసలు ఎన్ని. మా ఊళ్ళో మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు ధరణి సిస్టమ్ ఉండేది. అది దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి రైతులకి. అది టీఆర్ఎస్కి బాగా గట్టిగా దెబ్బ కొట్టింది ఎన్నికల్లో. రేవంత్ రెడ్డి గారు కొంత మార్చడానికి ప్రయత్నం చేశారు. విలేజ్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులు అందరూ వచ్చి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి, అంటే దే ఓన్లీ టేక్ ఫిర్యాదులు తీసుకోవడం. సగం గ్రామం పోయిందండి. అసలు మీరు నమ్మరు. ఐ కెన్ గివ్ యూ, మీరు లేటర్ యూ కెన్ షో ద ఫుటేజ్. నేను చూపిస్తాను. బైకులు ఒక 50 బైకులు స్కూల్లోనే ఎక్కడ పెట్టారు. ఓ 200-300, అంటే ఆ గ్రామం ఆ జనాభానే 1000కి తక్కువ. 200 మంది అంటే సగం మంది వచ్చారు. 1000 అంటే కుటుంబాన్ని 4 వేసుకోండి, 200 మంది ఉన్నారంటే ఏంటది అసలు? అంటే ఎంత ఏ స్కేల్లో ఉన్నాయో చూడండి. ఆ రోజు తీసుకొని పోయారు ఫిర్యాదులు, దరఖాస్తులు, వాటి ఇంకంతా. మళ్ళీ నేను ఇంతవరకు ఏమీ లేదు, నాకు ఉన్నాయి అయ్యే సమస్యలు. బట్ ఐమ్ జస్ట్ టెలింగ్ యూ దట్ ఈస్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్. మొన్న పోయిన వారం కూడా రెవెన్యూ ఆఫీస్ పోయి మీద కిరసనాలు పోసుకొని తాగబెట్టుకొని ట్రై చేస్తున్నారు. కోర్టు కేసులు సంవత్సరాలు తరబడి, దశాబ్దాల తరబడి నడుస్తూనే ఉంటాయి. అంటే ఏపీలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, పాస్బుక్లు రాని ఉన్నాయి, మ్యూటేషన్ కోసం వెళ్తే అవి జరగట్లేదు. అంటే వీటిపైన ఇంకొక నెల రోజుల్లో కొత్త పాస్బుక్లు వస్తాయి అనేది చెప్తున్నారు. కాకపోతే ఈ చిన్న చిన్న అవసరాల కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు. దాదాపు ఇప్పటికే ఎన్నో వందల సర్వీసెస్ వాట్సాప్లో అందిస్తున్నాము. రాబోయే ఇంకొక 2-3 నెలల్లో దాదాపుగా భారీ సంఖ్యలోనే సర్వీసెస్ అన్నీ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే పని లేకుండా ఎవ్రీథింగ్ యూ గెట్ ఇట్ ఆన్లైన్. మీరు ఒక మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు కావాల్సిన సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇంకా నేమ్ చేంజ్ సర్టిఫికేట్, ఏదైనా సరే మీకు వాట్సాప్లోనే అవైలబిలిటీలోకి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. బట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాత్రం తెలంగాణ వాట్సాప్లో ఏం జరగదు సతీష్ గారు. నేను చెప్పేది వాట్సాప్లో ఏం పంపిస్తారు, ఏమైంది? ఇప్పుడు మన మా ఊరికి వచ్చారు రెవెన్యూ వాళ్ళు, అందరూ టెంట్ వేశారు, అందరూ జనాలు అందరూ వచ్చారు, అందరూ వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు, తీసుకుని పోయారు, అంతే. ఓకే. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్. తీసుకుంటే అయిపోదు. దిస్ రిక్వైర్స్ ఫోకస్. అక్కడ ఇప్పుడు నాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఐ డోంట్ నీడ్ టు గో టు ఎంఆర్ఓ ఆఫీస్. ఐ కెన్ గెట్ ఇట్ ద బర్త్ సర్టిఫికేట్ త్రూ వాట్సాప్ చాట్. మనం ఒక మెసేజ్ చేస్తే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ వస్తుంది, మీకు ఏం కావాలని మీరు సెలెక్ట్ చేసుకుంటే. సో బర్త్ సర్టిఫికేట్ కావాలి, నా బర్త్ సర్టిఫికేట్ కాపీ నాకు వాట్సాప్లో వచ్చేస్తుంది. ఐ డోంట్ నీడ్ టు గో టు ద రెవెన్యూ ఆఫీస్ అనేది ఏపీలో ప్రస్తుతానికి జరుగుతుంది. ఫెంటాస్టిక్. అసలు దాంట్లో నాకు సమస్య లేదు. ఇబ్బందులు ఉన్న దగ్గర మీకు కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలి, చచ్చారే మీరు. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, చచ్చారే మీరు. ఇయ్యంది కాదు, ఇచ్చి మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పడాలి. ఓ చిన్న యాక్సిడెంట్ అయింది, ఓ చిన్న దొంగతనం అయింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఫినిష్, పిక్క తింటారు మిమ్మల్ని. సో అవినే అనేది దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ రిక్వైర్స్. ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒక సర్వే నెంబర్లో 5 ఎకరాలు ఉండాలి, వాడు 7 ఎకరాలు ఎక్కిస్తాడు. ఎవరికి ఇవ్వాలి 5? నలుగురు ఉన్నారు, నలుగురు కలిపితే 7 ఎకరాలు అయ్యాయి, ఇదంతా 5 ఉన్నాయి. ఇవి దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. డబ్బులు తీసుకుంటారు, ఎక్కిచ్చేస్తారు, రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇంకోటికో ఇచ్చేస్తారు. ఐ మీన్ దీస్ ఆర్ ప్రాక్టికల్. ఐఎమ్ నాట్ మేకింగ్ అప్, నేను అనుభవించాను కాబట్టి నేను కూడా బాధితుడే. లిటరల్లీ మా భూమిలో మా వెనక వ్యవసాయం చేసే అతను దారి అడిగాడు, ఇచ్చాం దారి. కొన్ని రోజుల తర్వాత మాకు రోడ్ యాక్సెస్ లేదు, నీ దారి నాకు అమ్మ అంటాడు. ఇది ఎక్కడ గొడవ? దారి వాడుకో, మాకే అభ్యంతరం లేదు, నాకు అమ్ము అంటే అమ్మటం కొనుక్కోవటం అనేది ఒక స్వచ్ఛంద ట్రాన్సాక్షన్, ఇట్స్ మ్యూచువల్. మీరు అమ్మాలి, నేను కొనుక్కోవాలి. నాకు అమ్ము అంటే నాకు అమ్మే ఇష్టం ఉండాలి కదా.
పోయి చేంజ్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్. నాకు ఉంది రిజిస్టర్, ఐఎమ్ నాట్ జోకింగ్, సీరియస్లీ. ఓకే. నాకు ఉంది డాక్యుమెంట్, అతనికి ఉంది డాక్యుమెంట్. ఓకే, బట్ హియర్ ఇస్ ద బెస్ట్ పార్ట్, మాకు అసలు తెలియదు కూడా తెలియదు చేయించుకున్నాడని. మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చేది కదా, ధరణిలో అతను ఉంది, మాది లేదు. ఓకే. ముందు మేము చేసుకున్న తర్వాత 5 ఏళ్ళకే ఎప్పుడుకో చేయించుకున్నాడు అతను. అతనిది ధరణికి ఎక్కిచ్చారు. అదే చెప్తున్నా, 5 ఎకరాలకి 7 ఎకరాలు అంటే ఇది పరిస్థితి. ఈ వ్యవస్థలో సంస్కరణ రావాలి. అసలు ఇక పోలీస్ స్టేషన్లో అయితే నేను మీకు చెప్పలేను, నరకం పోలీస్ స్టేషన్లోకి పోవటం. ప్రతి ఒక్కడు పోలీస్లోకి ఒక కస్టమర్. ఇప్పుడు మా ఎంప్లాయీ ఒక అతను ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. ఎవరో బండి మీద 3 తాగొచ్చి గుద్దితే వెరీ సివియర్ ఇంజరీ. నేను ఇందాక చెప్పినట్లు మరీ గత్యంతరం లేకపోతే ఎవరు పోరు ప్రభుత్వ ఆసుపత్రికి. నల్గొండ నుంచి యశోదకు తీసుకొచ్చాడు మలక్పేట్కి. నల్గొండ నుంచి, బికాస్ దే డింట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. ఇట్ వాస్ వెరీ బ్యాడ్ ఇంజరీ. 2 లక్షలు 2.5 లక్షలు అయినట్టుంది ఖర్చు. అంటే వాడు సేవింగ్స్ అన్నీ అయిపోయాయి. స్పెంట్ ఇట్ ఆల్. బట్ ప్రాణం ముఖ్యంగా పిల్లలుగా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళని పట్టుకొచ్చారు. ఇతను కంప్లైంట్ ఇచ్చాడు, రా అంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఒక నెల రోజులు అయిన తర్వాత కేసు కట్టేసాం, కోర్టులో తెలుసుకున్నా. యూజువల్లీ విలేజెస్లో ఏంటంటే ఇట్లాంటి గొడవలు అయినప్పుడు కోర్టుకి వెళ్తే 25 ఏళ్ళు అయ్యేది కాదు, పోయేది కాదు, వదిలేశారు జనం. అంటే ఇట్ ఈస్ నవ్ ఇన్ ద DNA. ప్రజలకి తెలిసింది ఏంటంటే కోర్టుకి వెళ్తే న్యాయం జరగదు, పోవటం వేస్ట్. కాబట్టి రోడ్డు మీద కొట్టుకోవాలి, తన్నుకోవాలి, తేల్చుకోవాలి. ఓకే, కాదంటే పోలీసులు లేకపోతే వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేస్తారు. నో పోలీస్ సెటిల్స్ ఫర్ ద అదర్ గా. ఎందుకంటే కోర్టులో వేసేస్తే అయిపోయింది కదా. నా ఉద్యోగం అయిపోయింది, చేశాను, నా జాబ్ ఏంటి, కేసు కట్టాలి. వీక్ కేసు కడతాడు, కట్టి కోర్టులో వేస్తే ఇంక అంతే, అయిపోయిందిరా వెళ్ళిపో అంటాడు, అంతే. వాట్ డస్ ఇట్? అవతల దగ్గర డబ్బులు తీసుకుని వీక్ కేసు కట్టి కోర్టులో వేస్తాను. ఇట్ హ్యాపెన్ టు మీ ఆల్సో. నా దగ్గర ఒక ఎంప్లాయీ ఉన్నాడు, మేనేజర్, శాలరీ సీమని ₹1,00,000 ఇచ్చాను, తీసుకొని వెళ్ళిపోయాడు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు, తీసుకొచ్చారు, బెదిరించారు, కూర్చోబెట్టారు, అరుపులు కేకలు, వారం రోజులు నడిచాయి. కంప్లైంట్ ఇచ్చాను, 1 fine day అయిపోయింది సార్, కేసు వేసాం, మీరు బోండి అన్నాడు. సెక్షన్లు చూస్తే అసలు ఏమీ లేవు సెక్షన్లు. ఇట్ ఈస్ దొంగతనం. దే రిజిస్టర్డ్ యాజ్ అ వైట్ కాలర్ కేస్. ఇప్పటికి అయ్యి 4 ఏళ్ళు అయింది. ఓకే, అంతే, గాన్. ఏంటంటే వాడి దగ్గర ఏదో తీసుకున్నారు, ఓ వీక్ కేసు కట్టారు, పంపించారు, అంతే. సో దిస్ ఈజ్ హౌ. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ప్రభుత్వాలు పరిష్కరించాల్సినవి. ప్రజలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలకి డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించే వాటిని సొల్యూషన్స్ చూపించాలి. ఇది ప్రభుత్వ భూమిక. P4లు డబ్బులు తీసుకొచ్చి డబ్బులు అది అయ్యే కావనుకోండి. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దెర్ ఆర్ మచ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. రోడ్ల మీద మొత్తం పాట్ హోల్స్ ఇవాళ సిటీలు ఉన్నాయండి. హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ, దే ఆర్ హ్యూజ్ రెవెన్యూ జనరేటర్స్. ఇప్పుడు మీరు రైతు బంధు ఇచ్చినా, రైతు భరోసా ఇచ్చినా, తల్లికి వందనం ఇచ్చినా, అమ్మ ఒడి ఇచ్చినా, ఏది ఇచ్చినా చాలా డబ్బు ఇక్కడి నుంచే జనరేట్ అవుతుంది. ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు ఎగుమతులు, ఐటీ ఎగుమతులు జస్ట్ హైదరాబాద్ నుంచి 3 lakh crores. సో హ్యూజ్ ట్యాక్స్ రెవెన్యూస్. వీళ్ళందరికీ ఎగుమతులు అంటే వచ్చిన డబ్బుతోటే కదా జీతాలు ఇచ్చేది. కార్లు కానీ, ఫ్లాట్లు కానీ, కొనుగోళ్ళు కానీ, మీ GST రెవెన్యూ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ కానీ. అసలు ఐటీ ఎంప్లాయీస్ పే చేసే ట్యాక్సులు చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి. సో అవన్నీ వస్తున్నాయి కదా. అరే 2 గంటలు ట్రాఫిక్లో మీరు ఇరికిచ్చి సావగొడితే వై ఆర్ వి పేయింగ్ ఆల్ దీస్ ట్యాక్సెస్? వర్షం పడితే మొత్తం సిటీ మొత్తం గ్రిడ్ లాక్. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడతా అంటాడు. ఇక్కడ 1 కోటి మంది సస్తున్నారు హైదరాబాద్లో. వర్షం పడితే నడపలేరు, రోడ్లు భయంకరం. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఎంత అది 1,00,000 కోట్లు కదా, దీనికి 10,000 కోట్లు పెడితే మీకు అంతమంది వచ్చింది. మీకు ఇవాళ హైదరాబాద్ 3 లక్షల కోట్ల ఎకానమీ, 10 లక్షల మంది పనిచేస్తున్నారు ఐటీలో. యూ ఎక్స్పాండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, డబుల్ అవుద్దండి ఐటీ ఎకానమీ. పుట్ మోర్ ఫ్లైఓవర్స్, ఎక్స్పాండ్ మెట్రో నడవట్లేదు, అందరు గొడవ. మెట్రో ఎందుకు నడుచుద్ది? లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. మీరు మీ ఇంటి నుంచి మళ్ళీ ట్యాక్సీయో ఇంకోదో ఎక్కాలి, వచ్చి ఎల్బీ నగర్ దగ్గర ఎక్కడో దిగాలి, దిగి మళ్ళీ మెట్రో ఎక్కాలి, ఎక్కిన తర్వాత వచ్చి ఇక్కడ రాయదుర్గం దగ్గర ఆగిపోద్ది. మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేయాలి. ఎవడు పోతాడు అంత కష్టం? ఏమన్నా మోటార్ సైకిల్ ఎక్కిపోతారు. యూ నీడ్ టు ఎక్స్పాండ్. ఎప్పుడు కట్టాము మెట్రో? ఇప్పటికే ఎక్స్పాన్షన్ లేదు, డబ్బులు పెట్టాలి కదా. ఇవన్నీ వదిలేసి డబ్బులు పెట్టాలి. సో టుడే ఇట్స్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ సిటీస్. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఐ ఫీల్ గవర్నమెంట్, ప్రభుత్వం ట్యాకిల్ చేయగలిగేది ఇవి.
స్వచ్ఛందంగా ఎవరికైనా సహాయం చేయాలా అనేది సరే మెగా కృష్ణారెడ్డి గారు చేస్తారు, మరి ఆ షిరిడి సాయి విశ్వేశ్వరరెడ్డి గారు చేస్తారు, ఇంకోరు చేస్తారు. లెట్ దెమ్ డూ ఇట్. సంఘ సంస్కర్తలు వాళ్ళు చేస్తారు, చేయనివ్వండి. బట్ గవర్నమెంట్ షుడ్ డూ ఇట్స్ డ్యూటీ. ద మెయిన్ ఫోకస్ ఇస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్. అవి ఎవరు చేయలేరు. అవి వాళ్ళు చేయలేరు, వీళ్ళు చేయలేరు. మెట్రో ఎవరు పడితే వాళ్ళు కట్టలేరు. అది ప్రభుత్వం. అది డ్రైనేజ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ స్వచ్ఛంద సంస్థ వచ్చి మేము డ్రైనేజ్ తోతాను, కుదరదు. స్వచ్ఛంద సంస్థ వచ్చి మేము రోడ్లు వేస్తాం లేదు. అంటే ఆ వ్యవస్థ లేదు. దీస్ ఆర్ సంథింగ్. పోలీస్ ఉందనుకోండి, నాకు ఇబ్బంది వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళా, ఇట్ ఈస్ గవర్నమెంట్. అంటే జగమెరిగిన సత్యం. మీకు ఏ గవర్నమెంట్ డిపార్ట్లో ఏ పర్మిషన్ ఎప్పటికీ రాదు లంచం ఇవ్వకుండా. మీకు ఐ బీన్ సేయింగ్ బస్తీ మే సవాల్ అని. బస్తీ మే సవాల్ ఏంటంటే లంచం లేకుండా పని జరిగే పోలీస్ స్టేషను చూపించండి, లంచం లేకుండా పనిచేసే రెవెన్యూ ఆఫీస్ చూపించండి, ఎనీవేర్ ఇన్ ద స్టేట్, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. లంచం తీసుకోకుండా మీకు ఒక కరెంట్ కనెక్షన్ ఇచ్చే ప్లేసు, లంచం తీసుకోకుండా వాటర్ కనెక్షన్ ఇచ్చే ప్లేసు, లంచం తీసుకోకుండా మీ బిల్డింగ్ పర్మిషన్ లేవు. నాట్ పాసిబుల్ అంటే నాట్ పాసిబుల్. దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ ట్యాకిల్ ఈజ్ వాట్ ఐమ్ సెయింగ్. అండ్ దే ఆర్ చాలా సులువుగా పరిష్కారం. మొన్న నేను ఐ వాజ్ టాకింగ్ టు సంబడి వెరీ ఇంటెలిజెంట్. మా పెద్దోడికి డ్రైవర్స్ లైసెన్స్ కొరకు పంపించాం ఆర్టీఏ. పంపితే లర్నర్స్ లైసెన్స్ 1000-1500 ఏదో ఉండేది, వాట్ ఎవర్ ఫీజ్. 5000 ఇవ్వండి సార్, లైసెన్సే ఇచ్చేస్తాం అంటాడు. బట్ సంబడి సెడ్ ద మిడిల్ మ్యాన్, మిడిల్ మ్యాన్ అక్కడ ఉంటారు కదా దందాలు చేసేవాళ్ళు. 5000 లర్నర్స్ లేదు, ఏం లేదు, మీకు లైసెన్సే వచ్చేస్తుంది, 5000 7,000 ఎంతో ఏదో ఇవ్వండి అన్నాడు. కార్ రిజిస్ట్రేషను అంతే. బట్ సంబడి సెడ్ మనం కార్ కొనటానికి వెళ్తాంగా, వెళ్ళినప్పుడు వాడు టెంపరీ ఇస్తున్నాడుగా, వాడే పర్మనెంట్ ఇస్తే అయిపోద్దిగా. మీకు కావాల్సింది డబ్బులే కదండి, ఎందుకు మళ్ళీ సాగుకొట్టడం. కొత్త కార్ బాగానే ఉంటుంది కదా, కొత్త కార్ మనకు బాగాలేని కార్ మనం కొనుక్కోగా. ఆ దరిద్రం ఏదో అక్కడే ఇచ్చేస్తే ఆ ఆర్టీఏ పోయి పని తప్పుద్ది. మనం అక్కడ పోయి లైన్లో నిలబడి దే ట్రీట్ యూ లైక్ హారబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లే డ్రైవర్స్ లైసెన్స్ ఉంది, మనం డ్రైవింగ్ సరిగ్గా చేయకపోతే అత్యధిక నష్టం ఎవరికి? మనకి ఇన్సూరెన్స్ కంపెనీ. వై యూ మేక్ అన్ యాక్సిడెంట్, నేను వచ్చి మిమ్మల్ని గుద్దాను అనుకోండి, వాడు కట్టాలి మీకు ఇన్సూరెన్స్, మీ ట్రీట్మెంట్కి, మీ వెహికల్ డ్యామేజ్కి. వాడిని ఇవ్వమనండి లైసెన్స్ డ్రైవర్స్. వాడు మామూలుగా ఇయ్యాడుగా, మీకు డ్రైవింగ్ రాకపోతే ఇయ్యాడు కదా వాడిని ఇవ్వమనండి, సంతోషంగా ఇస్తాడు. ఎందుకంటే ఇట్లా ఇన్సూరెన్స్ అమ్ముకోవాలి. ఇన్సూరెన్స్ వాడు డ్రైవింగ్ లైసెన్స్ వాడు వచ్చి టెస్ట్ చేసుకుని, ఇప్పుడు మీరు కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, యూజ్డ్ కార్ కొత్తగా, వాడు వచ్చి మొత్తం తీసుకుని 34 ఫోటోలు తీస్తాడు, ముందు వెనక కింద పైన డాన్సులు చేసుకుంటాడు, తీస్తాడు కదా, జాగ్రత్తగా తీసుకు. ఎందుకంటే వాడు ఒక్క గీత కూడా ఆయా పైస ఇయ్యాడు. అట్లాగే డ్రైవర్స్ లైసెన్స్ కూడా ఇన్సూరెన్స్ వాడికి ఇవ్వండి. దర్ లాట్ ఆఫ్ క్రియేటివ్ సొల్యూషన్స్ దట్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కంప్లైంట్ తీసుకోడు, కంప్లైంట్ వరకన్నా వాడికన్నా ఇచ్చేయండి, రాసుకోవటమే కదా కంప్లైంట్. దే డోంట్. వాడు ఎఫ్ఐఆర్కి కూడా డబ్బులు. మా దగ్గర మా తోటలో పశువులు ఉన్నాయి, దొంగతనం చేశారు. వాడు వచ్చి రాత్రి ఎప్పుడో వచ్చారు, మా టాటా ఏస్ ఉంటుంది కానీ వాటిలో తీసుకెళ్తారు పశువుల్ని, మంచిగా చూసుకొని అందులో 2 బాగా సూడి అంటే ఈనటానికి వాటికే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. వాడు తాడు ఇప్పలేదు, అంటే వాడు చూడండి, వాడు తాడు కత్తిరిచ్చాడు, ఇప్పటానికి కూడా వాడికి ఓపిక లేదు. తీసుకెళ్తే మాకు చుట్టూ ఫెన్స్ ఉంటుంది, ఫెన్స్ కత్తిరిచ్చేసాడు, ఓపెన్ చేసి వ్యాన్ పెట్టుకొని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి. ఇది వ్యవసాయం రాయల్గా రైట్, నైట్ టైం, పగటిపూట కాదు. నా గ్రామాల్లో వ్యవసాయమే కదా, ఇంకా ఏముంటాయి పోలీసులకు పనులు. 100 ఫోన్ చేస్తే 500, రైటర్ కేసు రాయాలి 1000, ఏఎస్ఐ ఇంకో 1000. ఇది పరిస్థితి. ఈ రోజుకి ఎవడు చెప్పడు ఏమైందో. 3 నెలలు గడిచిపోయాయి. ఇంతకుముందు ఈ రెస్పాన్స్ లేకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళేవాడిని, కనీసం మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి పోయి ఇట్లా వచ్చామని చెప్తే దే విల్ మీట్ యూ. ఏం లాభం? ఇప్పుడు ఇందాక చెప్పాక ఒక ఎంప్లాయీ ₹1,00,000 వేసుకుని పోయాడు, ఎస్పీ దగ్గరకే వెళ్ళాను. ఏంటి మీ వాళ్ళు అసలు కేసు కూడా కట్టట్లేరని ఫోన్ చేసి, ఏంటి కేసు కట్టట్లేదు అంటే కట్టాడు కేసు. కావాల్సింది కేసు కట్టాడు కాబట్టి కట్టేశారు, కట్టలేసాడు. పోయి ఏమైందండి, కోర్టులో వేసాం, పోయి తెలుసుకో, పోయినావు కదా ఎస్పీ దగ్గరికి, చేసా, నా డ్యూటీ నేను చేశాను. సో ద లాట్ ఆఫ్ క్రియేటివ్ సొల్యూషన్స్ అవైలబుల్ టుడే, బట్ గవర్నమెంట్కి ఆ ఫోకస్ లేదు అన్ఫార్చునేట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైంని మాకు కేటాయించినందుకు. చూశారు కదా, ప్రభుత్వాలు చేయాల్సింది ప్రజలపై డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపిస్తున్న సమస్యలని పరిష్కారం తప్పితే ఒక చారిటీ అంటే ఎన్జిఓస్ చేయాల్సిన ఈ P4 లాంటి పథకాలని ప్రభుత్వాలు టేకప్ చేసి దాన్ని నిర్వీర్యం చేయడం కంటే లెట్ ద ఎన్జిఓస్ డూ ద టాస్క్ అండ్ ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేయాల్సింది
విద్య, వైద్యం, ఉపాధి ఇటువంటి వాటి మీద ఈ అవినీతి మీద పనిచేసి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించగలిగితే బాగుంటుందని చక్రవర్తి గారు అభిప్రాయపడుతున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అండ్ దీనిపైన మా ఇద్దరి మధ్య జరిగిన చర్చ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ సతీష్.